జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇండియన్ నేవీకి సంబంధించి మరొక అంశం కూడా పాజిటివ్ అంశం కనబడుతుంది సార్ ఈ వారంలో. ఒకటి GRSE గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ దేశంలోనే మొట్టమొదటిసారి అత్యంత పొడవైనటువంటి నౌకని తయారు చేసి సర్వే నౌకగా దీన్ని చెప్తున్నారు. సర్వే నౌకని ఇండియన్ నేవీకి డెలివర్ చేయడం జరిగింది. ఇది INS సంధాయక్ అని దీనికి పేరు పెట్టారు. సో INS సిరీస్లో చాలా పేర్లు వచ్చాయి. మీరు లాస్ట్ టైం చాలా పేర్లు చెప్పడం జరిగింది. విరూపాక్ష దగ్గరికి వెళ్ళి INS విక్రాంత్ చాలా పేర్లు ఉన్నాయి. సో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ దగ్గర నుంచి అనేక అంశాలు ఉన్నాయి. సో ఇప్పుడు సంధాయక్ ఈ కొత్త వెజల్ ఎటువంటి లాభదాయకంగా భారత నావికా దళానికి పనిచేయనుంది, దీని వివరాలు ఏంటి అండ్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు మనకు మన ఏదైతే మన సరిహద్దులు ఉన్నాయో, అంటే సముద్ర సరిహద్దులు ఏవైతే ఉన్నాయో అక్కడ సర్వే కాన్స్టెంట్గా చేస్తూ ఉండాలి. ఎందుకంటే అక్కడ ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, నదులు వెళ్ళడం వల్ల అక్కడ బహుశా సుడిగుండాలు రావచ్చు, లేదా అక్కడ ఇతరత్రా ఏమైనా ప్రమాదాలు ఉండొచ్చు, మనకు తెలియదు ఏమవుతున్నాయో. అక్కడ ఉన్నదంతా సర్వే చేసేటువంటి శక్తి మన దగ్గర ఉండేది కాదు. మనం ఇంపోర్ట్ చేసుకొని ఎవరి దగ్గర వాళ్ళు వచ్చి సర్వే చేసేవాళ్ళు. వాళ్ళు సర్వే చేస్తే కనుక ఈ సీక్రెట్స్ అన్నీ వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాయి కదా, అది మనకు ప్రమాదం ఉండేది గతంలో. మనం సర్వే షిప్పులు మనం తయారు చేసుకున్నాం కానీ అవి మనకు సరిపోయేవి కావు. ఇప్పుడు వాళ్ళు మన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఈ యొక్క సంస్థ కోల్కతా బేస్డ్ ఇది. వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ షిప్ ఏదైతే ఉన్నదో INS సంధాయక్, ఇది మన మొత్తం సీ కోస్ట్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ సర్వే చేయగలిగినటువంటి అతిపెద్ద షిప్. 110 అడుగుల పొడవు ఉన్నటువంటి షిప్ని లాంచ్ చేసాం మనం. లేకపోతే మనం ఏమై ఉండేది, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ శ్రీలంకలో ఆ కెపాసిటీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, చైనా నుంచి షిప్పులు తెప్పించుకొని దాంతో సర్వే చేస్తున్నారు. చైనా ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నవన్నీ కూడాను వాళ్ళు మార్క్ చేసుకొని వెళ్ళి చైనీస్ పేర్లు పెట్టుకుంటున్నారు. లేదా రేపు యుద్ధం వస్తే కనుక ఎక్కడ వాళ్ళు తప్పించుకొని వెళ్ళాలి, ఎక్కడ వాళ్ళు దాన్ని నావిగేట్ చేసుకోవాలన్నవన్నీ కూడా మొత్తం సీక్రెట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ కొన్ని కోరల్ రీఫ్స్ ఉండొచ్చు, పెద్ద పెద్ద షిప్పులు వెళ్తే కనుక దాన్ని తగిలి నాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అలాగే అక్కడ కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అంటే కొన్ని లోతులు ఉంటాయి, కొన్ని ఎత్తులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటిని తప్పించుకొని అవి దాంట్లో షిప్పులు డ్యామేజ్ అవ్వకుండా తీసుకెళ్ళవలసినటువంటి ఇన్ఫర్మేషన్ మన షిప్పులకు కావచ్చు, మన కమర్షియల్ షిప్స్ కావచ్చు, మర్చెంట్ నేవీకి కావచ్చు, లేదా మన ఇండియన్ నేవీకి కావచ్చు, వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసినటువంటి కెపాసిటీ ఈ యొక్క షిప్లో ఉంది, సంధాయక్లో ఉన్నది. ఓకే, గతంలో మనకు ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఇంపోర్టెడ్ శక్తి. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ దృష్ట్యా దీన్ని మనం తెచ్చుకున్నాం. ఓకే, మనకే కాదు, బహుశా మన చుట్టుపక్కల ఉన్న దేశాలు, మనకు బంగ్లాదేశ్ కావచ్చు, లేదా శ్రీలంక కావచ్చు, లేదా మాల్డీవ్స్ కావచ్చు, వీళ్లకు కూడా మనము ఇటువంటి సర్వే చేసి వాళ్ళకి ఇవ్వగలిగినటువంటి శక్తి మనకు పెంచుకున్నాం. ఓకే, లేకపోతే చైనా వచ్చేస్తుంది ఇక్కడికి. చైనాని నివారించడానికి మన శక్తి పెంచుకోవాలి, కాబట్టి మనం చేసాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.